థ్యాంక్ యూ. ఇప్పుడు మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు యువగళం నవశకం ఈ యొక్క బహిరంగ సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ, మన ముందు ఉన్న నలుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, మనమందరం ఈరోజు ఇక్కడ ఈ యొక్క సభ ద్వారా ప్రతి ఒక్కరి యొక్క మంచి సందేశం ఇవ్వడానికి మనమందరం ఏకమయ్యాం. యువగళం అనేది ఒక చరిత్రాత్మక యాత్ర అని మనందరూ కూడా తెలుసుకుందాం. ఈ యొక్క యువగళం, ఈ పాదయాత్ర కుప్పంతో మొదలై నారా లోకేష్ గారి యొక్క పట్టుదలని మనమందరం చూశాం. యువగళం పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు, ఎన్నో ఆటంకాలు సృష్టించారు. ఆపటానికి ఆయన కుయక్తులు, కుతంత్రాలు ఉపయోగించారు. అయినప్పటికీ మన నాయకుడు నారా లోకేష్ గారు ఏ రోజు బెదరలేదు. ఆయన యాత్ర ధైర్యంగా ముందుకు సాగింది. ఆయనలో ఉన్న పట్టుదలని చూశాం, ఆయన ఉన్న ఓర్పుని చూశాం, ఆయన ఉన్న నాయకత్వాన్ని కూడా మనం చూశాం. ఈ యొక్క పాదయాత్రలో కోట్లాది మంది ఆంధ్ర ప్రజలందరినీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క గుండె చప్పుడు విన్నారు, ప్రతి ఒక్క సమస్యల్ని తెలుసుకున్నారు. అనేక మీటింగ్ల ద్వారా ప్రజల పట్ల జరుగుతున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలని అవన్నీ తెలుసుకున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్ర మంచి భవిష్యత్తు ఉండాలి, ఒక ఆంధ్ర రాష్ట్ర యువతకి ఒక బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకు సాగిన ఈ యొక్క యువగళం పాదయాత్రలో ప్రతి ఒక్క గుండెని తాకి, ముఖ్యంగా మన మైనార్టీ సోదరులందరినీ కూడా సుమారు 20కి పైగా మీటింగ్లందరికీ ఏర్పాటు చేసి మైనార్టీస్ యొక్క క్షేత్ర స్థాయిలో పడుతున్న ఇబ్బందుల్ని, సమస్యల్ని తెలుసుకున్నారు మన లోకేష్ గారు. మైనార్టీస్ ని మన లోకేష్ గారు మీటింగ్స్ ద్వారా ఏ రకమైన సమస్యలు ఉన్నాయని తెలుసుకొని నారా లోకేష్ గారు ఈరోజు సంసిద్ధంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక మైనార్టీస్ కి ఇంకా ఎక్కువ చేయడానికి ఈరోజు ఆయన సంసిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా మాట్లాడాల్సుకోవాల్సింది చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చాక మైనార్టీస్ ఒక నూతన అధ్యాయం వచ్చింది, ఒక కొత్త చాప్టర్ మొదలైంది మైనార్టీస్ జీవితాల్లో. మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు దుల్హన్ పథకం ద్వారా సుమారు 33,000 మహిళలను, ముస్లిం మైనార్టీ మహిళల్ని 155 కోట్ల రూపాయల ద్వారా ఆ రోజు దుల్హన్ పథకం ద్వారా అందజేయడం జరిగింది. అలాగే యువతకు విదేశీ విద్య 50 కోట్ల రూపాయల విదేశీ విద్య సదుపాయం కల్పించి ఎంతో మంది యువకులకి వాళ్ళ యొక్క విదేశీ విద్యలో వాళ్ళ భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. మరి మనం చూస్తే మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా వెనుకబడి ఉన్నారని చెప్పి ఆ రోజు మన మైనార్టీ సోదరులందరూ కూడా వ్యాపారాలు చేసుకోవాలి, పెట్టుబడులు కావాలి, వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి పైకి తీసుకురావాలని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ ద్వారా